ఇప్పుడు కూడా ఆ ప్రయత్నంలో భాగంగానే మళ్ళీ దాక్కున్నాడు. ఇదిగోరా చూడు, వాళ్ళంతా ఎన్నిసార్లు కలిసి ఎన్ని ఆలోచనలు వేశారో, ఎన్ని స్కెచ్లు వేశారో అనటానికి ఇవి సాక్ష్యాలు. రే, ఈ గ్రూప్లో నిన్ను అన్నా అన్నా అంటూ పిలిచే తమ్ముడు శివ కూడా ఉన్నాడ్రా. వాడికేం ఆశ చూపించిందో. పాపం ఆంజనేయుడి సేవలు చేస్తున్నాడు. నమ్మించగలిగిన వాళ్లేరా మోసం చేయగలిగేది. మనం నమ్మితేనేరా నెట్టేట్లో నెట్టగలిగేది. నయవంచుకులే మన గొంతు కొయ్యగలిగేది, వెన్ను పొట్టు పొడవగలిగేది. జనని పైకి కనిపించే మంచి గుణం కలిగింది కాదురా, చాలా దుర్మార్గం దాని అంతరంగంలో ఉంది. ఇంత చేసి ఏం సాధిస్తుంది? ఎప్పుడో అప్పుడు ఈ నిజాలన్నీ నాకు తెలుస్తాయి కదా, అప్పుడు ఆవిడ బతుకు ఏమవుతుంది? చెడిపోయిన వాళ్ళకి చంద్ర తారాబలమని ఆల్రెడీ దాని బతుకు రోడ్డు మీదకొచ్చింది. అంతకంటే ఇంకేమవుతుంది అన్న ధైర్యం. దక్కితే కోటీశ్వరాలవుతుంది, దక్కకపోతే కట్టిక దరిద్రురాలవుతుంది. అంతే కదా. ముందు దాని పిల్లల్ని నీ పిల్లలుగా ప్రమోట్ చేస్తుంది, తర్వాత మెల్లగా తను ఎంట్రీ ఇస్తుంది. పెరిగిన పిల్లల్ని అంటగడుతుంది, ఎదిగిన ఆస్తిని అనుభవిస్తుంది. వాళ్ళు నీ పిల్లలే అని ప్రపంచానికి పరిచయం అయిన తర్వాత నీ చేత్తో శుభకార్యాలు జరిపిస్తుంది. నువ్వు తండ్రి అని సాక్ష్యం సంపాదిస్తుంది. ఆ తర్వాత ఆస్తికి ఎసరు పెడుతుంది. తను ఓ పతివ్రతగా నిలబడిపోతుంది. ఇంకేం కావాలరా? ఎంత మోసానికి తెగబడుతుందా రాక్షసి? మోసాలకి తెగబడకపోతే దాని కోరికలన్నీ ఎలా తీరుతాయిరా? ఇప్పుడైనా నీకు పూర్తిగా అర్థమైందా దాని ఉద్దేశం వెనక దురుద్దేశం ఏముందో? ఒరే తమ్ముడు, మనం జనని గురించి అంతా చర్చించాకే నాకిప్పుడు నాన్న మాటల్లో ఉద్దేశం అర్థమైందిరా. నాన్న చాలా పెద్ద ప్రమాదంలో ఇరుక్కున్నాడేమో అని అనిపిస్తోంది. ఏంటక్కా, నాన్నకి ప్రమాదం ఏంటి? నాన్న మాటల్లో ఉద్దేశం ఏంటి? నాన్న ఏం చెప్పాలనుకుంటున్నాడంటావ్? నేనిప్పటిదాకా జనని గురించి చెప్పిందేరా. పాపం నాన్నకి ఈ విషయాలన్నీ ఆలస్యంగా తెలుసుంటాయి. అందుకే నీకు ఫోన్ చేసి రహస్యం చెప్పాలి అన్నాడ్రా. అసలు నాన్న నీతో ఏమన్నాడో నాకు క్లియర్గా చెప్పరా. మనం జాగ్రత్త పడాలి, లేకపోతే నాన్నని దూరం చేసుకున్న వాళ్ళం అవుతాం. నీ ముందు నిలదీసి నేను సాక్షిగా నిలబడి నిజం కక్కించాలరా. నమ్మించి మోసం చేసిన వాళ్ల గురించి చెప్పాలన్నాడక్కా. ఖచ్చితంగా అది ఆ జనని గురించే. అదే కదరా నిజం. దాచి నిన్ను నమ్మించింది. ఇంకేమన్నాడు? నీ అని నువ్వనుకునే వాళ్లే నీకు వెన్నుపోటు పొడవాలని చూస్తున్నారు అన్నాడు. అవునరా, నువ్వే కదా ఆ జనని నీ మనిషి అనుకున్నావు. అందుకే కదా నీ కొడుకుని తనకి చూపిస్తానని మాటిచ్చావు. తనని నమ్మావు, బాధ్యతగా ఉందామన్నావు. నాన్న కోసమే ఇష్టం లేని ఆ మనిషితో కలిసి ప్రయాణం చేశావు. అంత నమ్మకాన్ని నీకు పెంచిందెవర్రా? అదే కదా. అదే అంటే నాన్నకు జనని గురించి నాకన్నా ఎక్కువ తెలిసిందన్నమాట. సో ఇప్పుడు నాన్నకి సెక్యూరిటీ ఇవ్వాలి. మనం చాలా అలర్ట్గా ఉండాలి. అవునరా,
లాస్ట్లో ఏదో అన్నాడన్నా? నిజాలు నీకు చెప్తాను. తను ఎంతకైనా తెగించొచ్చురా. నన్ను కాపాడాల్సింది నువ్వేరా అని చాలా భయపడుతూ చెప్పాడక్క. అంటే నాన్నకి థ్రెట్ ఇచ్చిందన్నమాట. బతుకుండదని భయపెట్టుంటుందిరా. లేకపోతే నాన్న అంతలా ఎందుకు భయపడతాడు? హ, నన్ను కాపాడుకో అనే పరిస్థితి ఎందుకొస్తుంది? అంటే నాన్న దాని గురించి నిజం చెప్తే అది నాన్న ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడదు అని నాకు అర్థమైంది. అది ఎక్కడ నాన్న మీద కత్తి తీస్తుందో అని నాకు భయంగా ఉందిరా. ఎలాగైనా నాన్నని మనం దక్కించుకోవాలిరా. పగబట్టిన వాళ్ళు పాశవికంగా ప్రవర్తిస్తారంటారు. అరే తమ్ముడు, తెగబడిన వాళ్ళు ప్రాణాలు తీయటానికి వెనకాడర్రా. అసలు నేను నాన్నని చూడాలని హైదరాబాద్ వచ్చానురా. నీ కోసం, నాన్న కోసం, నా మేనల్లుడి కోసమే ఇక్కడున్నాన్రా. నాన్న కోసం నా ప్రాణాలు ఇవ్వటానికైనా వెనకాడను. అందుకే నాన్న నీతో మాట్లాడాలని అంతగా ఆరాట పడిపోతున్నాడు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలిరా తమ్ముడు. ఆ తమ్ముడు అది చాలా అతి తెలివి ప్రదర్శించింది. నువ్వు మాత్రం చాలా తెలివిగా ఆవేశపడకుండా దాన్ని నిలదీయాలరా. నువ్వు బయట పడకుండా నిజాలన్నీ దాని నోటితోనే చెప్పించాలి. అందరిలో దాని బతుకు కడిగి పారేయాలి. ఇక జన్మలో మన వైపు చూడకుండా అది తలెత్తుకొని బతక్కుండా చెయ్యాలరా తమ్ముడు. జాగ్రత్త. హలో, కమ్. సార్, నమస్తే సార్. ఎమ్మెల్యే గారు ఊర్లో లేరా? లేరండి, అమెరికా వెళ్ళారు. వారితో పాటు వారి పిఏ కూడా వెళ్ళారు. అందుకే వారి తరపున నన్ను వెళ్ళమని చెప్పారు. నేను అటెండ్ అయ్యాను. ఒక్క నిమిషం. జనని మీకు తెలుసా? భలే వారండి. తెలియకపోవడం ఏంటండి? తమరికన్నా ముందే వారు నాకు తెలుసండి. ఎమ్మెల్యే గారు యోగాకు వెళ్ళేటప్పుడు కూడా నేను వెళ్ళేవాడిని కదండి. అసలు ఆవిడ గారి గురించి ఎమ్మెల్యే గారికి పరిచయం చేసిందే నేనండి. జననికి 2 పిల్లలున్నారా? ఉన్నారండి. నా ఎత్తు పిల్లలు 2 ఉన్నారు. ఆ పిల్లలకి తండ్రి ఎవరో మీకు తెలుసా? ఆ విషయం మాత్రం నన్ను అడక్కండి. లోకం చాలా రకాలుగా చెప్పుకుంటుంది. ఆ పేర్లు కూడా 1కి 2 రకాలుగా వినపడుతున్నాయి. మీ రిలేషన్ తెలుసండి, కానీ ఆ పిల్లలు మాత్రం మీ పిల్లలు కారండి. మీ రిలేషన్ తెలుసండి, కానీ ఆ పిల్లలు మాత్రం మీ పిల్లలు కారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పర్ఫార్మెన్స్ చాలా పర్ఫెక్ట్గా చేశారు. ఈ పాపాత్మురాలు మళ్ళీ ఏదో పాపానికి తెరలేపుతుంది. అసలు ఏం చేస్తుంది? ఎవరు బతుకు నాశనం చేయాలని చూస్తుంది? ఈవిడ ఆట కట్టిస్తే గాని మా కథ సుఖాంతం అవ్వదు. ముందు డాడీ ఎక్కడున్నాడో చూడాలి. గుణ,
గుణ, అదోలా ఉన్నావేంటి? నా కొడుకుని తీసుకొచ్చి నాకు పరిచయం చేస్తానని అలాగే వెళ్ళిపోతున్నావు. ఏడువాడు రానన్నాడా? నువ్వు అమ్మని పరిచయం చేస్తానంటే నా మీద ఏమైనా కోపంగా ఉందన్నాడా? ఏమైంది? ఏడి గుణ నా కొడుకు? గుణ, ఏమైంది? నా కొడుకు ఎక్కడా? నాకు వాణ్ణి చూపించవా? నీకు నీ కొడుకెవరో నిజంగా తెలియదా జనని? ఈవిడేదో చేసింది, అందుకే నాన్న అమ్మని ఆ ప్రశ్న వేశాడు. అదేం ప్రశ్న గుణ? నీకు నిజంగా తెలీదా అని నన్ను అడుగుతున్నావేంటి? తెలుసా తెలీదా? స్ట్రైట్గా చెప్పు. ప్రశ్నకు ప్రశ్న, సమాధానం కాదు. నీకు నీ కొడుకెవరో నిజంగా తెలీదా? స్పష్టంగా సమాధానం చెప్పు. దట్స్ ఆల్. పెద్దగా తెలీదు నాన్న. తెలుసని నువ్వనుకునేంతగా తెలీదు. నేనే తన కన్న కొడుకునని నిజంగా అమ్మకి తెలియదు నాన్న. ఈ క్షణం వరకు తనకి తెలీదు. అదే నిజం. నేనేనమ్మా నీ హరితరుణ్ణి. నీకు తెలిసిన చిట్టినేనమ్మా నీ పెద్ద కొడుకు. నన్నేనమ్మా ఇన్నేళ్ల నుంచి నువ్వు చూడాలి అని ఆరాటపడుతుంది. చిట్టిని, హరితరుణ్ణి, నీ కన్న కొడుకుని నేనేనమ్మా. చిట్టి ఇక నుంచి మనతోనే, మన ఇంట్లోనే ఉంటాడు. ఈ 2 రోజులు నన్ను మీ అబ్బాయిలా చూడండి. చాలు చాలు. అమ్మా అమ్మా. చెప్పు చిన్నా. నేను చిన్నాను కాదమ్మా, చిట్టిని. ఏంటా కొత్త పిలుపు? ఎందుకో అలా పిలవాలనిపించిందమ్మా. నా కొడుకు కూతురు తప్ప వేరే వాళ్ళు నన్ను అమ్మ అని పిలిస్తే నాకు నచ్చదు.
నీ హరితరుణ్ణి, నీ పెద్ద కొడుకునమ్మా. చిట్టి, నువ్వు నిజంగా నా హరివా? నిజం చెప్పు, నా కన్న బిడ్డవా, నా పెద్ద కొడుకువా? ఏ నోమునో చిందో, ఏ పూజ చేసిందో, పరమేశని వరము పొంది కురిసింది ఈ కన్న తల్లి, తన శ్వాసతో బంధమల్లి. ఏ నోమునో చిందో, ఏ పూజ చేసిందో, పరమేశని వరము పొంది కురిసింది ఈ కన్న తల్లి, తన శ్వాసతో బంధమల్లి. అవునమ్మా, నేనేనమ్మా, నీ చిట్టి, నీ హరితరుణమ్మా. అందుకే నువ్వు నీ కొడుకు యోగక్షేమాలు చూసి రమ్మని వైజాగ్ పంపించినప్పుడు నాలాగే ఉంటాడు, వాడికి నీ మీద గంపెడంత ప్రేమ అని చెప్పగలిగానమ్మా. నువ్వంటే నాకు చాలా ఇష్టం అమ్మా. నువ్వు నా అమ్మ అన్న సంగతి తెలిసిన మరుక్షణం నేను చాలా ఆనందపడ్డానమ్మా. ఇంత మంచి అమ్మకి కొడుకునా అని నేను మురిసిపోయానమ్మా. ఇప్పుడు నేను అంతకన్నా ఎక్కువ మురిసిపోతున్నాను రా. నిన్ను చూసిన ప్రతి క్షణం నా బిడ్డలాగే ఉన్నాడు అనుకున్నాను. ఇంత మంచి బిడ్డ నా కొడుకైతే బాగుండననుకున్నాను. ఎందుకురా నాతో ఒక్కసారైనా ఒక్క మాట అయినా సరే అమ్మా నేను నీ పెద్ద కొడుకునమ్మా అని చెప్పలేదెందుకురా? ఈ అమ్మ ప్రేమకు పరీక్షలు పెట్టావా? ఈ అమ్మ ప్రేమ లోతులు తెలుసుకోవాలని నాతో నిజం దాచావా? ఇన్నేళ్ల నా కళ్ళలు నిజమయ్యాయిరా, నా ఆశలు తీరాయి. నిన్ను నా బిడ్డగా ఇచ్చి ఆ భగవంతుడు నాకు గొప్ప బహుమతి ఇచ్చాడురా. వీళ్ళ ఆనందాలకి వాడు కరిగిపోయి ఆ తర్వాత వీళ్ళిద్దరూ చెప్పే మాటలకి గంగిరెద్దులా తలుపుతాడేమో. వీళ్ళు వాడిని మేలుకొలిపి మంచిగా చేసుకునే లోపే నేను గుణాన్ని ఉసికొల్పడం మంచిది. చిట్టి, ఈ నిజం నా దగ్గర ఎందుకురా దాచావు? అమ్మా, నీ దగ్గర దాచి మోసం చేయాలని కాదమ్మా. అమ్మా నాన్నలిద్దరూ మాకు కావాలని, మీరిద్దరూ కలవాలని, ఆ క్షణం రావాలని ఆ ప్రయత్నంలో భాగంగానే నిజాల్ని దాయాల్సొచ్చిందమ్మా. నీ ఆరాటం తెలుసు, నీ ప్రేమ ఆపేక్షలు మాకు తెలుసు. మరి అన్నీ తెలిసేనారా నన్ను అమ్మ అని పిలవచ్చా అని అడిగి ఇంతలా దాగుడు మూతలాడావు? లాభం లేదు. వీళ్లలో ప్రేమలు పొంగిపోతున్నాయి. వీళ్ళు ప్రేమతో నా తమ్ముణ్ణి ముంచెత్తక ముందే, వాడు అటు మొగ్గక ముందే వాడి మూడు మార్చాలి. ఆహాహా, ఎంత గొప్పగా ఆస్కర్ని మించి నటిస్తున్నావే! ఎంత అద్భుతమైన డ్రామా క్రియేట్ చేస్తున్నావు! నీ నటన నాటకం రక్తి కట్టించాలని నా మేనలుడితో ఎన్నిసార్లు రిహార్సల్స్ చేయించావే? ఇలా ప్రదర్శించి అందర్నీ మంత్రముగ్ధుల్ని చేసి నీ వైపు మార్చుకోవాలని చూస్తున్నావా? నీ మాటల గారడి ఆపుతావా? నీ కళ్ళబొల్లి కన్నీళ్లు తుడిచేసుకుంటావా?
ఎప్పుడో వీడు నీకు నీ కొడుకు అని తెలిసినా ఇప్పుడే ఆ నిజం తెలిసినట్టు పుత్ర వాత్సల్యం పొంగి పొర్లుతున్నట్టు భలే నటిస్తున్నావే. ఈ అతి తెలివితేటలన్నీ దేనికోసం ప్రదర్శిస్తున్నావే? ఎవరిని నమ్మించి నీ వైపుకు తిప్పుకోవడానికే? నీ ప్లాన్ పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేసావు, గొప్పగా పర్ఫార్మెన్స్ ఇస్తున్నావు. నీ గురించి తెలియని వాళ్ళు నమ్ముతారేమో కానీ అన్నీ తెలిసిన నేను, నా తమ్ముడు నమ్మము, నమ్మలేము. అత్త, అతి తెలివి నీది, అద్భుతంగా నాటకాలు ఆడేదానివి నువ్వు. మా అమ్మని బ్లేమ్ చేయాలని చూడకు. నిజంగా ప్రమాణపూర్తిగా చెప్తున్నాను, తనకి నేను తన కొడుకుని అని ఈ క్షణం వరకు తెలీదు. వంచనలకు, నమ్మక ద్రోహాలకు కేర్ ఆఫ్ అడ్రస్ నువ్వు. అనవసరంగా మా ఫ్యామిలీ మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ అయితే మర్యాదగా ఉండదత్తా. నువ్వు అత్తవని కూడా చూడను. నువ్వు చాలా బాధపడాల్సి వస్తుంది అత్తా. తరుణ్, నీకు వీడు నీ కొడుకని తెలిసినా ఇప్పుడే ఆ నిజం తెలిసినట్టు పుత్ర వాత్సల్యం పొంగి పొర్లుతున్నట్టు భలే నటిస్తున్నావే. అత్తా! ఏయ్! కానీ మీ నాన్న ఆ పిల్లలకి మాత్రం తండ్రి కాదురా.